ఖగర్ ఆపరేషన్లో ఎంతోమంది మావోయిస్టులు అమరులయ్యారు. ప్రస్తుతానికి హిడ్మా మోస్ట్ వాంటెడ్గా ఉన్నటువంటి నేపథ్యంలో హిడ్మానే టార్గెట్గా చేసి కేంద్ర ప్రభుత్వ బలగాలు కూడా చాలా తీవ్రమైనటువంటి ఒక ప్రణాళికలు కూడా రచించినటువంటి పరిస్థితి. ఆ తర్వాత 2026 మార్చి 31వ తేదీ వరకు మావోయిస్టులు అనే వాళ్ళే లేకుండా చేస్తామని చెప్పి ప్రతినబూనినట్టుగానే ఒక్కొక్క ప్రధాన నేతలను కూడా మట్టుబెట్టుకుంటూ వస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి ఎంతోమంది కూడా ఇక్కడ విప్లవ భావజాలం ఉన్నటువంటి వాళ్ళు, అలాగే మావోయిస్టు సానుభూతి పరులు, ప్రజా సంఘాల నేతలు కూడా చాలా ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితులు. అయితే ఇట్లాంటి నేపథ్యంలో కూడా హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత కూడా అనేక మంది అనేక వివిధ రకాలుగా స్పందిస్తున్నటువంటి పరిస్థితి. కానీ ప్రత్యేకించి ఒక పాటగాడిగా, ఒక గాయకుడిగా, ఒక కవిగా, ఒక ప్రజల సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందించేటువంటి వ్యక్తిగా ఎంతో సుపరిచితులుగా ఉన్నటువంటి వరంగల్ సీనన్న హిడ్మా మీద పాట రాసి సరికొత్త సంచలనం రేపుతున్నారు. ఆ పాట ద్వారా ఎంతోమంది భావోద్వేగానికి గురయ్యేటువంటి ఆ మాటలు ఆ పాటలో పొందిపరిచినటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి వరంగల్ సీనన్న దగ్గర ఉన్నాము. ఇప్పటి వరకు హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత ఎంతోమంది వివిధ రకాల పాటలు పాడారు. కానీ హిడ్మాపై వచ్చినటువంటి మొదటి పాటగా ఇప్పుడు దీన్ని గుర్తించాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. ఇప్పటి వరకు హిడ్మా అంతిమయాత్రలో భాగంగా ఎంతోమంది వేరే వేరే పాటల ద్వారా స్టేటస్లు పెట్టుకున్నారు, వివిధ రకాల సానుభూతి తెలియజేశారు. కానీ ఇక్కడ చాలా అనారోగ్యానికి గురైనటువంటి పరిస్థితులు అయినప్పటికీ కూడా హిడ్మా ఎన్కౌంటర్ జరిగిన తర్వాత తను తట్టుకోలేకపోయినటువంటి పరిస్థితి. మరి తన మీద కూడా ఇప్పటి వరకు ఎన్నో తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాల మీద అనేక పాటలు, గేయాలు, కావ్యాలు రచించినటువంటి వరంగల్ సీనన్న హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత తను చలించిపోయారు. హాస్పిటల్లో వండుకుంటూనే ఆ పాట రాసినటువంటి పరిస్థితి. హిడ్మాపై తొలిసారిగా పాడిన ఆ పాట ఆర్టీవీ ప్రేక్షకులకు అందించబోతున్నాం. ప్రస్తుతానికి వరంగల్ సీనన్నతో మనం మాట్లాడదాం. హిడ్మా పాట రాయడానికి అతనికి ఏ అంశాలు ప్రేరేపించాయి, ఎందుకు హిడ్మా అంత తను కూడా ఒక తీవ్ర అనారోగ్య పరిస్థితులకు గురైనటువంటి నేపథ్యంలో ఆ సమయంలో కూడా పాట రాయాలన్నటువంటి ఆలోచన ఎందుకు వచ్చింది, వరంగల్ సీనన్నతో మనం మాట్లాడుకుంటూ చాలా విషయాలు మనం మాట్లాడుకుందాం. అలాగే వారి బంధువులు కూడా, వారి మేనత్త కూడా సీనన్న అనారోగ్యానికి గురైన తర్వాత తను ప్రస్తుతానికి అన్నను పలకరించడానికి వాళ్ళ బంధువులు కూడా ఒక్కొక్కరిగా వస్తున్నటువంటి నేపథ్యంలో వరంగల్ సీనన్న వాళ్ళ మేనత్త కూడా ఇక్కడ ఉన్నారు. ఆ బంధువుల సమక్షంలోనే మనం అన్నను బయటికి తీసుకెళ్లేటువంటి పరిస్థితి లేదు కాబట్టి అన్న వాళ్ళ వరంగల్ సీనన్న ఇంటికే వచ్చి అన్నను పలకరించి అలాగే హిడ్మాపై రాసినటువంటి పాటను కూడా ఆర్టీవీ ప్రేక్షకులకు అందించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి మనం అన్న నమస్తే. అన్న, మీ రీసెంట్గా మీరు కిడ్నీ ఆపరేషన్ తో కొద్దిగా ఇబ్బంది పడ్డట్టుగా తెలుస్తుంది. వరంగల్ సీనన్న అనారోగ్యానికి గురైనసరికి కొంత వరంగల్లో ఉన్నటువంటి కళాకారులు కూడా కొంత ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితి. మరి ఏంటో తెలియదు, ఇప్పటి వరకు మావోయిస్టుల ఏరువైతే లక్ష్యంగా హిడ్మా ఎన్కౌంటర్ జరిగిన సమయంలో కూడా మీరు హాస్పిటల్ బెడ్ మీదనే ఉన్నట్టుగా మాకు తెలిసింది. అయినప్పటికీ కూడా ఆ సమయంలోనే మీరు హిడ్మాపై పాట రాశారు. మరొక్కసారి తెలంగాణ వరంగల్ యొక్క గలము, కళము, అలాగే గానము ఇవన్నీ మళ్ళీ ఒక్కసారి హిడ్మాతో పాటతోటి మళ్ళీ ప్రేక్షకుల ముందుకు వస్తున్నటువంటి మీరు అసలు ఈ హిడ్మాపై ఏం పాట రాశారు, ఒక్కసారి అసలు మీకున్నటువంటి నిన్న మొన్న మీరు ఎదుర్కొన్న అనారోగ్య పరిస్థితులను చెప్పుకుంటూ హిడ్మా మీద పాట రాయడానికి హిడ్మాపై ఏ పాట రాశారో ఒకసారి చదవండి. ఈ పాట నిజంగా నేను ప్రత్యేకంగా ఆలోచించి రాసిన పాట కాదు. ఇది ప్రతి అక్షరంలో కూడా హిడ్మా కనబడతాడు. హిడ్మా ఆలోచనలు, హిడ్మా కదలికలు, హిడ్మా చేసిన వ్యూహాలు, హిడ్మా పడిన వ్యూహాలు, హిడ్మా తను దేనికోసం, ఎవరి కోసం, ఎందుకోసం పోరాడు, ఆ అంశాలన్నీ ఇందులో పొందుపరిచిన ఈ పాటలో. పచ్చ పచ్చని అడివి తనువు నిండా ఎర్ర మల్లె పూల వ్యవసాయివే, పోరుబాటకు కొత్త పాటానివే, గూడాల గుండెల్లో ధైర్యానివే. హిడ్మా హిడ్మా నువ్వు త్యాగాల గర్భాన జన్మించిన బాలచంద్రునివే. హిడ్మా హిడ్మా నువ్వు వేల కండ్లల్లోన వేగు చుక్కావై నిలిచినవే. హిడ్మా హిడ్మా నువ్వు పద్మ వ్యూహానికి కొత్త రూపాలను తెచ్చినవే. హిడ్మా హిడ్మా నువ్వు నేటి యువత చేత భగత్ సింగును గుర్తు చేసినవే. ఆయుధాన్ని వదిలిపెట్టనన్నావు, ఆశయాన్ని విడిచిపెట్టనన్నావు. హిడ్మా హిడ్మా నువ్వు వనములోని అణువు ముద్దాడిన యుద్ధానివే. హిడ్మా హిడ్మా
నువ్వు ఎత్తిన జెండను దించని నిజమైన వీరునివే. హిడ్మా హిడ్మా నువ్వు పట్టుకుంటే ఆ బందూకుకే అందమొచ్చినదే. హిడ్మా హిడ్మా నువ్వు వస్తావనే అడవిలోని ఆకు ఆకు చూస్తున్నదే. శత్రువులకు సింహ స్వప్నానివే, అడవి సంపదను కాపాడే సైనికునివే. 1000 మంది పెట్టు బలము నీవే, అదరని బెదరని తెగువ నీదే. హిడ్మా హిడ్మా నువ్వు చెప్పిన మాటలు విప్లవ శంఖపు నాదములే. హిడ్మా హిడ్మా నువ్వు పేదల గుడిసెల్లో వెలిగిన దీపాల రూపానివే. హిడ్మా హిడ్మా నువ్వు నడిచిన నీ అడుగు జాడల్లో బయలెల్లి వస్తున్నమే. హిడ్మా హిడ్మా నీకు ఎర్రని జెండాల కాంతుల విప్లవ జోహారులే. ఎర్రని జెండాల కాంతుల విప్లవ జోహారులే. ఎర్రని జెండాల కాంతుల విప్లవ జోహారులే. అన్న, మీరు ఇప్పటివరకు చాలా పాటలు వరంగల్ సీనన్న గలం నుండి కలం నుండి చాలా జాలువారినటువంటి పరిస్థితులు ఇప్పటివరకు ప్రతి ఒక్కటి ఎంతో చాలా డెప్త్గా ఉంటాయి. అసలు మీకు ఈ పాటలు రాయాలన్నటువంటి సంకల్పం ఎందుకు వచ్చింది? ఇప్పుడు వెంటనే స్పందించి ఇప్పుడు మన అందశ్రీ గారు ఆసుకవిలాగా ఎట్లా ఉంటారో చాలా సందర్భాల్లో మీతో మాట్లాడుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా అప్పటికప్పటికి స్పాంటేనియస్గా ఎన్నో మాటలు చలోక్తులు ఆ సందర్భాన్ని బట్టి చాలా చాలా విషయాలు మాట్లాడుతూ ఉంటారు. ఇట్లాంటి పాటలు కూడా పాడుతూ ఉంటారు. అసలు మీకు ఈ పాటలు పాడాలన్నటువంటి ఆలోచన ప్లస్ ఈ సబ్జెక్టు ఎక్కడి నుంచి తీసుకుంటారు? చాలా వరకు చాలా డెప్త్గా ఉంటాయి. మీకు ఇన్స్పిరేషన్ ఏంటి? మీకు అసలు ఏ అంశాలని పరిగణలోకి తీసుకుని మీరు పాటలు రాస్తారన్నా? వాస్తవానికి నేను ఫస్ట్ అమ్మబాడిన లాలిపాట, మా మేనత్తలు వాడిన ప్రతి ఒక్క దంపుడు పాటలు, కోలాటం పాటలు, భజన పాటలు, ఇసుర్రాయి పాటలు, కోతలకాడి మూతలకాడి ఈ పాటలు విన్నా. అయినప్పటికీ అదేందో నాకు బాగా ఇష్టమైన మల్లోజుల కోటేశ్వరరావు కిషన్జీ, ఆ తర్వాత హిడ్మా, ఇవన్నీ హత్యలే. అంటే మల్లోజుల కోటేశ్వరరావు గారు అతన్ని హత్య చేసినప్పుడు నేను ములుగులో జాబ్ చేస్తున్నా. అప్పుడు ఈ పాటలు నువ్వు రాయాలని చెప్పి నన్ను ఎవరు అడగలేదు. నాకెందుకో ఆ పత్రికలు చదివి బాగా ఏడ్చి 4 రోజులు బాగా మదనపడి రాసిన మల్లోజుల కోటేశ్వరరావు మీద. దండకారణ్యం గుండె బగిలినాదే, ఆణింగిన సూర్యుని వన్నెను పోలినదే. ఓ అన్నా కోటేశ్వరన్న, గోండన్నల రాంజీ అన్న. జగిత్యాలలోని జైత్రయాత్ర నుండి లాల్గడు పోరాటాల దాకా జనములోన జంగు సైరను మోతై ఎర్ర సైన్యాలకు సేనాధిపతివై భారత విప్లవోద్యమములోన మల్లోజుల కోటేశ్వరన్నో నువ్వు బందుకు వైలేచినావే. మల్లోజుల కోటేశ్వరన్న నువ్వు మార్క్సిస్టు లెనినిస్టులోని మల్లోజుల కోటేశ్వరన్నో విప్లవాలకు దిక్సూచివన్నా. మల్లోజుల కోటేశ్వరన్నో రైతును పోరాడే శక్తిగా మలిచావు, విప్లవ వ్యవసాయ పునాదులేశావు. నీ నాగేటి చల్లల్లా విత్తనాలు పోసి కోటన్నా పుట్ల కొద్ది నక్సలైట్ల రాసులు పోసినవే. పశ్చిమ బెంగాలులోన నువ్వు పట్టు సాధించినవన్నా. బొరిసోలు అడవిలో నిద్దురబోతున్నవా కోటన్నా. మధురమ్మ ఒడిజాపి నిన్ను పిలుస్తున్నదే. పక్క దొరిలి చూడరన్నా, ఒక్క మాటన్న మాట్లాడరన్నా. కేవలం అక్షరని వాళ్ళది నేను స్పందించి సాటి మనిషిగా అయ్యో నీ చావుకి. ఎందుకంటే తెలంగాణ గడ్డ మీద ఎదుటి వాళ్ళ కాళ్ళకు ముళ్ళు గుచ్చితే మన కళ్ళల్లో నీళ్ళు వస్తాయి, మన పళ్ళతో పీకుతాం.
ఆ విషయంగా స్పందించింది తప్పితే నన్ను ఎవరు రాయమని చెప్పి అడిగి నేనేదో డబ్బుల కోసం, నేనేదో పబ్లిసిటీ కోసం కాదు. ఈ మానవాళిలో నేను ఒక మనిషిగా పుట్టినందుకు, ఈ జన్మెత్తినందుకు, ఈ జన్మ సార్థకం కావాలంటే సాటి మనిషికి ఆపదస్తే తల్లడిల్లే మనస్తత్వం గల్ల తల్లి కడుపులా అలాంటి రక్తానికి పుట్టినా కాబట్టి నా మనసు చెలించి రాసిన పాట ఇది. అన్న, ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి వీళ్ళంతా ప్రభుత్వాలు ఒక మోస్ట్ వాంటెడ్ ఉన్నటువంటి వాళ్ళే ఉన్నారు. మరి అట్లాంటప్పుడు మరి వాళ్ళ సైడ్ నుంచి ఎందుకు ఇట్లా మనకు ఆ భావోద్వేగం వస్తుంది? మరి వాళ్ళు చేస్తున్నది ఏంటంటే కిల్లర్ వీరప్పన్ అంటే స్మగ్లర్ దొంగ అని అంటూ ఉంటారు. టైగర్ ప్రభాకర్ అంటే కూడా ఒక ఎల్టీటీ తీవ్రవాది అంటూ ఉంటారు. హిడ్మా అన్నప్పుడు ఏంటంటే ఒక మావోయిస్ట్ మోస్ట్ వాంటెడ్గా, ఎందుకంటే అది బహిష్కరణకు గురి చేసినటువంటి పార్టీగా ప్రభుత్వాలు ప్రకటించాయి. దీన్ని చాలా వరకు తీవ్రంగా అందరూ గమనిస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో మరి మీరు వీళ్ళే ఎందుకు మీకు అభిమానులుగా మీరు ఉంటున్నారు? మీకు వాళ్ళు హీరోలుగా ఎందుకు కనిపిస్తున్నారు? చాలా వరకు ప్రజానీకం కూడా ఇప్పుడు పొలిటికల్గా చాలా వరకు ఏదో కెరీర్ అని చెప్పి వెళ్తూ ఉంటారు. మరి మీరు ఎందుకు వాళ్ళని ఇన్స్పిరేషన్ తీసుకుని వాళ్ళ మీద అంతా ప్రేమను పెంచుకున్నారు? వాళ్ళు నిజంగా నా రక్త బంధువులు కాదు, నా చుట్టాలు కాదు, పక్కలు కాదు. ఎదురుగా కొట్లాడు, ఎదురుగొచ్చి నన్ను చంపుతున్నారా అని చెప్పి చంపు, అది హీరోయిజం అయింది. నువ్వు సరే ఒక దొంగను దొంగచాటు దెబ్బతీయద్దు అట్లా. ఎందుకంటే నా దృష్టిలో ఆ అడవి మొత్తం ఆదివాసులది, అడవులలో బతుకుతాను. మీరు ఏనాడు కూడా బస్తీ విలువ లేదు, బంగ్లాలు కట్టేయలేదు. వాళ్ళకి దగ్గర తీసి హిడ్మా నిజంగా చాలా భాషలు మాట్లాడతాడట. 18 భాషలు మాట్లాడిన ప్రధానమంత్రిని పివి నరసింహారావు గారిని అంత గొప్ప అన్నప్పుడు, ఈయనకు అన్ని భాషలు వస్తాయి అన్నప్పుడు 76 మంది పోలీసు వాళ్ళని 3 గంటలలో హతమార్చిండు అన్నప్పుడు, అతని లోపల మనం ఏం చూడాలి? పోతా ఉంటే కాలుకు సడన్గా గాయమైంది. గాయాన్ని చూసుకుంటాను, కుచ్చింది ఏంటిదని చూసుకుంటావా? కుచ్చింది ఏంటిది? అది వజ్రమా, వైడూర్యమా, ముళ్ళ, పామా, బ్లడ్ ఎట్లా వచ్చింది అనేది చూసుకొని, అదేమన్నా వజ్రం అయితే మనకు అక్కడికి వస్తుందా? 3 గంటలలో 76 మంది చంపిండంటే చాలా గొప్ప షూటరు, చాలా వ్యూహకర్త. మీరు గీసిన పద్మవ్యూహాలను తిప్పికొట్టి తన వ్యూహంలో పడేసుకుంటాడంటే వీడు వ్యూహకర్త, వీడి దేశానికి తగినోడు, వీడిని ఈ రకంగా వాడుకోవచ్చు అని వాడుకోవచ్చు కదా. అసలు పిలిచి మీ కష్టాలేంది, మీ బాధలేంది, అసలు మీరు దేనికోసం ఇది చేస్తున్నారు? ఒక కిల్లర్ వీరప్పన్ అంతమంది చెప్పి గడగడలు ఆడిచ్చిండంటే ఇంత చక్కటి మెదడు వీనికి ఎక్కడిది? ఇంత బ్రెయిన్ ఎక్కడిది? ఇంత గొప్పతనం, ఇంత తెలివి, ఇంత చాకచక్యత, ఇలాంటి వ్యూహాలు ఎక్కడి? దీన్ని అద్భుతంగా తీసుకొచ్చి అద్భుతంగా వాడుకోవాలి. అట్లా వాడుకోకుండా వాళ్ళు చేసేది ఇప్పుడు అడవి వాళ్ళ పరిసరం, తన ఆలోచన ఏంటిది? మేముండే ప్రాంతానికి వచ్చి మమ్మల్ని చంపడం ఇది. ఒక పెద్ద పాత భవనం ఉన్నది, అది మొత్తం కూలిపోయింది. అందులో పోతే పెద్ద పాము ఉన్నది. అది మన నిజ జీవితంలో చూసిన పాములు అట్లా లేవు. అదొక భయంకరమైన విషసర్పం. దాన్ని చూస్తేనే గుండెలు బలి చచ్చిపోయేంత విషసర్పం అది. ఒక్కసారి 3 గంటలలో 76 మందిని చంపిన సర్పం అది. ఆ సర్పాన్ని చంపుదామనుకుంటాను, కానీ ఆ సర్పం ఎక్కడున్నది? ఒక నిధి మీద ఉన్నది. అది పురాతన రాజులు వాడినటువంటి, పురాతన రాజులకు సంబంధించినటువంటి పెద్ద నిధి, విలువైన నిధి. అయితే ఈ వేటగాడు ఏం చేస్తున్నాడు? ఆ పావును చంపి నిధి ఎత్తుకపోవాలని చూస్తున్నాడు. ఈ నిధి దగ్గరికి ఎవరు రావద్దని చెప్పి ఆ పాము కాపలా కాస్తున్నది. రైట్. ఇవాళ అతను చనిపోయిండు. ఆయన చనిపోయిన తెల్లారి నుంచే తవ్వకాలు స్టార్ట్ చేశారు.
నా అడవి సంపద ఎవరు కొల్లగొట్టద్దని చెప్పి ఆయన కాపలా కాసిండు. ఆయనే అర్బన్లోకి వచ్చిండా, బస్తీలో పోయిండా, అడవిలో ఉన్నాడు కదా. మీరే అంటాను వేల మంది బలగాల మధ్యలో కగార 26,000 మంది బలగాలలో కర్రెగుట్టలలో అగో తప్పించుకున్నాడు హిడ్మా, ఇగో తప్పించుకున్నాడు హిడ్మా అన్నప్పుడు దొరికినప్పుడు మంచిగా దాచుకోవాలి కదా, చక్కదిద్దుకోవాలి కదా, చెప్పుకోవాలి కదా, ఏదన్నా చేసి అతన్ని కాపాడుకోవాలి కదా. అది ఈ అంశాలన్నీ గుర్తుకొచ్చి నేను చాలా బాధపడ్డా. ఎందుకంటే మావో వాళ్ళ సిద్ధాంతాలలో కూడా ఒకటి ఉన్నది. రేపొద్దున మన దేశం మీదకి ఎవరైనా యుద్ధానికి వస్తే, ఏ దేశమైనా యుద్ధం చేస్తే ఖచ్చితంగా మనం కూడా ఆ యుద్ధంలో పాల్గొనాలి అనే లెక్క వాళ్ళకు ఉన్నది. మరి ఎప్పుడు బహిర్గతం కాలేదు కదా. మరి బహిర్గతం అయ్యి ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు విదేశీ శక్తులతోటే ఇక్కడ మావోయిస్టులు చేయగలిపారు, వాళ్ళకు విదేశీ దుష్టులే ఆయుధాలు సరఫరా చేస్తున్నారు అన్నటువంటి ఒక అపవాదం అయితే ఉంది కదా. మరి అట్లాంటప్పుడు వీళ్ళు విదేశీ నుండి ఏమైనా యుద్ధం జరిగితే వాళ్ళకు భారతదేశ సైన్యానికి సపోర్ట్ చేస్తారన్నది కూడా దాదాపు విన్నటువంటి పరిస్థితులు అయితే కనిపించలేదు. మరి మీకు ఎట్లా ఈ సమాచారం తెలిసింది? ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ రావణాసురుడికి 2 అవకాశాలు ఇచ్చిండు శ్రీరామచంద్రమూర్తి. అసలు వాస్తవానికి నాకు బీజేపీలో మోడీ గారు అంటే నాకు చాలా ప్రాణం, చాలా ఇష్టం. రామ జన్మభూమిని నిర్మాణం చేసిండు, పాకిస్తాన్ యుద్ధం చేసిండు. మోడీ గారు పాదాలకు నేను శిరస్సు ఉంచి నమస్కారం చేస్తా, కానీ ఈ విషయం నాకు నచ్చలే. ఈ విషయం ఒక్కసారి వీళ్ళతో చర్చలు మీరు జరిపిందా, మీ పార్టీ జరిపిందా? జరిపితే తెలుసు కదా అసలు మీ ఉద్దేశాలు ఏంటి, మీ అంశాలు ఏంటి, మీ లెక్కలు ఏంటి, మీకు ఏం కావాలి, ఎట్లా కావాలి అని మీరు ఆలోచిస్తే కదా తెలిసేది. మీరు ఆలోచిస్తే మా సిద్ధాంతాలకి, మా ఆశయాలకి మీ యుద్ధాలు చేస్తున్నాం, మీ మీదకి వేరే దేశాల వాళ్ళు వస్తున్నారు, అవసరమైతే మేము కూడా పాల్గొంటామని వాళ్ళు చెప్పేవాళ్ళు కావచ్చు. అసలు చెప్పేవాళ్ళు చెప్పకపో, అసలు గుర్రములు కడుపులో బిడ్డున్నదా గొడ్డున్నదా అనేది ఎట్లా తెలుస్తుంది? అది మీరు విచారిస్తే, వాళ్ళని అడిగితే, వాళ్ళతో చర్చలు జరిపితే తెలుస్తుంది. వాళ్ళ తల్లి పాత లుంగి ముక్క నడుగు చుట్టుకొని, ఎండిపోయిన డొక్క, బక్కపల్సని డొక్క ఆగం పక్షి పోయినట్టు పోతుంది. వాళ్ళ ఇల్లు చూసిరు, ఏమన్నా సంపాదించుకున్నాడా? గురిజత్తు బంగారం ఉన్నదా వాళ్ళ ఇంట్లో? హిడ్మాన్ చంపిల్లు, హిడ్మా భార్యను చంపిల్లు, హిడ్మా భార్య చెవులకు కానీ ముక్కులకు కానీ పోగులు ఏమన్నా ఉన్నాయా? అసలు వాళ్ళు ఒక సిద్ధాంతాన్ని నమ్ముకున్న, సిద్ధాంతం కోసం, ఒక ఆశయం కోసం, ఒక లక్ష్యం కోసం ఫస్టే కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసుకున్న పాటలు పోతారు వాళ్ళు కదా త్యాగమూర్తులు. ఎందుకంటే హిడ్మా కోసం ఇవాళ హిడ్మాను అందరు భగత్ సింగ్ అంటున్నారు. ప్రపంచమంతా, దేశం కాదు ప్రపంచం అంతా కూడా ఈయన కోసం బాధపడుతున్నది. కొన్ని కోట్ల మంది మీ పార్టీ వాళ్ళే, మీ పార్టీకి సంబంధించిన ప్రజలే కళ్ళకు నీళ్ళు తీసుకొని తప్పు ఇట్లా చేయకుంటే బాగుండేది అనే బాధ ఉన్నది. కొడుకు బయట నువ్వు కొట్టేస్తే కొంగుచాటున తల్లి దాచుకొని నా కొడుకు అట్లాటోడు కాదని చెప్పి తర్వాత బుద్ధి చెప్పుకుంటుంది. సరే కొడుకు తప్పే చేసిండు, అవతలను చంపే వచ్చిండు, చక్కా పోలీస్ స్టేషన్ తీసుకుపోయి అప్పాయి బుద్ధి వచ్చి మీరు అట్లా చేపేళ్ళు. చట్టాలు మీ, శిక్షలు మీ, నేరాలు చేసిన వాళ్ళను రక్షించేది మీరే, పోలీసు వాళ్ళు మీరే, అంతా మీదే కదా. ఓసారి ఇది సొక్కమా నవరస అని గోడకేసి గీకి చూసుకోపోయి బంగారాన్ని అనేది నా ఆలోచన, నా బాధ. ఓకే, అట్లాంటి పరిస్థితులు కూడా లేకపోయి ఉండేది కదా. ఎందుకంటే ఎంతోమంది పోలీసులను చంపాడని చెప్పి మీరు చెప్పిన దాంట్లో ఒకటి ఉంది. ఎందుకంటే ఒక పోరాట వీరుణ్ణి పోరాటంతో ఇక్కడ గెలవాలన్నటువంటి విషయం ఇక్కడ మీరు చెప్తున్న దాంట్లో ఒక కొత్త అంశంగా ఉంది. కాకపోతే ఏంటంటే ఇప్పటి వరకు ఎంతోమంది పోలీసులను కూడా
మట్టుబెట్టినటువంటి దృష్టిలో పెట్టుకొని ఒక వ్యూహంగా అయితేనే తప్ప హిడ్మా దొక్కుతాడు. ఇప్పుడు మీరు అన్నట్టు అభిమన్యుడి పద్మవ్యూహాన్ని ఛేదించిన అభినవ అభిమన్యుడిగా ఇప్పుడు హిడ్మాని మీరు కీర్తిస్తున్నారు. పోరాట యోధులలో భగత్ సింగ్ తర్వాత మళ్ళీ అంతటి అభినవ భగత్ సింగ్గా మీరు అభివర్ణిస్తున్నారు. కానీ ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే ఇప్పుడు మారుతున్నటువంటి కాలం ప్రకారం కూడా సమాంతర ప్రభుత్వాన్ని నడిపేటువంటి పరిస్థితుల్లోకి అది వెళ్ళిపోయింది. ఎందుకంటే సాయుధ పోరాటాలు కూడా ఈ కాలానికి అది ఎందుకంటే మిగిలినటువంటి వాళ్ళకు కూడా హెచ్చరికలు కూడా పంపించేటువంటి పరిస్థితి ఉంటుంది. ఒక యూత్ను కూడా పక్కదారి పట్టేటువంటి పరిస్థితులు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంటాయి. కాబట్టి ప్రభుత్వం కూడా ఎన్నోసార్లు చెప్పింది. చర్చలకు కూడా గతంలో కూడా 2004లో కూడా పిలిచినటువంటి పరిస్థితి. కానీ ఆ చర్చలు ఆయుధాలు వీడాలన్నదే ప్రధాన అంశంగా మారింది. ఎందుకంటే ఉద్యమ పార్టీగా ఎన్నో ఉన్నాయి. ఈ ప్రతి పార్టీకి ఉద్యమ నేపథ్యాలు ఉన్నాయి. ఆ ఉద్యమం కానీ సాయుధ పోరాటం అనేది ఇక్కడ ప్రశ్నగా మారింది. ఆయుధాలు వీడలేదనక వల్లనే ఇంత జరుగుతుందని ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెప్తున్నటువంటి పరిస్థితి. కానీ నిజంగా దానికంటే ముందు కూడా మావోయిస్టులు ఆయుధాలు వీడేటువంటి అంశం మీద కూడా అనేక లేఖలు కూడా ఆ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా రాసినటువంటి పరిస్థితి. కానీ ఈ విషయంకి వచ్చేసరికి ఆ చివరి దశలో కూడా వీడనందుకు ఇదంతా చేశారని చెప్పి ప్రభుత్వం చెప్తుంది కదా. మరి ఇప్పుడు నిజంగా ఇక్కడ మల్లోజుల కోటేశ్వరరావు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి హిడ్మా కావచ్చు, ఆసన్న కావచ్చు, ఇంకా చాలామంది ఉన్నారు. ఇక్కడ ఆ హిడ్మాకి కూడా లొంగిపోయేటువంటి అవకాశం కూడా కొంత కల్పించారు. చివరి దశలో లొంగిపోదామని కూడా హిడ్మా భార్య రాజే కూడా చెప్పిందట. కానీ మరి హిడ్మా దానికోసం ఒప్పుకోలేదని తెలిసింది. ఎందుకోసం ఒప్పుకోలేదని అనుకోవచ్చు. ఒకవేళ ఒప్పుకుంటే పరిస్థితులు ఎలా ఉండబోయేది? వాస్తవానికి రాజీ హిడ్మా మాట్లాడుకోగా ఎవరన్నా విన్నారా? వీళ్ళిద్దరు ఏమయ్యా మనం లొంగిపోదాం అంటే సపరేకుండా లొంగిపోలేదు గింగిపోలేదు అనే విషయాలు ఎవరన్నా విన్నారా? అట్లా కాదు. ఇంకోటి ఆయుధాలు వీడి మీరు నిజంగా చర్చకు పిలిచి ఆ చర్చలలో ఏం బయటపడినావు కదా. ఆ సద్దిలో విషపు పెరగన్నం ఉందా, కూరలతో పెట్టిన భోజనం ఉన్నదా విప్పి చూస్తే తెలుస్తుంది కదా. ఇంకోటి హిడ్మా ఎందుకు పోరాటం చేసిండు? కోట్ల సంపద వాళ్ళ ఇంటికి తీసుకుపోదామని కాదు కదా. కేవలం అడవిలో దాగి ఉన్న సంపద, భూగర్భాల్లో ఉన్న సంపద ఎవరెత్తుకపోకూడదు, ఇది మా భూమి. ఇప్పుడు బయట దేశాలతో మనం ఎందుకు కొట్లాడతాం? ఇది మాది, మాకే కావాలని చెప్పి వాళ్ళు అదే చేసిండ్రు కదా. దాంట్లో తప్పేము. ఇప్పుడు వాళ్ళ అడవి సంపదను కాపాడాలని చెప్పి ఇప్పుడు మీరు చేసింది ఏమున్నది? చంపేసిండ్రు. అరే పిచ్చోడా, అన్యాయంగా పిచ్చోని పోయి, మూర్ఖుని పోయి, అందుని పోయి నువ్వు యుద్ధం చేసి చచ్చిపోయాను, ఏమెత్తుకపోయినావురా మేము మంచిగా పరిపాలిస్తున్నాం అన్నట్టు కాదు కదా. ఎందుకంటే చంపిన తర్వాత ఏమిటంటే తవ్వకాలు స్టార్ట్ చేసింది కదా. అవి ఎవరికి ఉరగబెట్టేటి? ఓకే, భూగర్భాలు తవ్వండి, తీయండి. ఆ సంపద అంతా ఎవరి కోసం? తెలంగాణ రాష్ట్రం కోసం, మన భారతదేశం బాగు కోసమేనా? ఎవరికో అవగారింటికో అత్తగారింటికో మూటలు కట్టి పంపడానికే కదా. అదే దానికోసం నేనేమంటున్నా, అంత మొండిగా పట్టుబట్టిండంటే దాని అర్థం ఏందో కూర్చుండి మాట్లాడితే తెలుస్తుంది. ఏదైనా కూడా తుపాకులతో తెలియదు కదా. అటో తుపాకీ ఇటో తుపాకీ, అటు తుపాకీ వెళ్ళి పెడితే ఇటు తుపాకీ నడుస్తూనే ఉంటుంది, ఇటు తుపాకీ వెళ్ళి పెడితే అటు తుపాకీ నడుస్తుంది. అందుకే పిలవాలి, పిలిచి మాట్లాడాలని నాకు అంటే నాకు ఎక్కువ అవగాహన లేదు దాని మీద. నేను మాట్లాడే కరెక్టో కాదో తెలియదు, కానీ ముఖ్యంగా నా తపనంతా చంపకుండా పిలిచి మాట్లాడుకుంటే బాగుండు కదా. ఇప్పుడు మా బిడ్డల్ని చంపుతున్నారు, రేణుకక్కని చంపిన్లు, రేణుకక్కని చంపిన్లు, గాజల్లా గణేశుని చంపిన్లు, చాలా మందిని చంపుకుంటూ వచ్చిండ్రు. మా బిడ్డల్ని చంపిన్లు, మేము మాత్రం వాస్తవంగా మిమ్మల్ని ఇష్టపడుతున్నాం. మీ బీజేపీ మా బిడ్డల్ని చంపి మా కడుపు కోత పెట్టి మా గోస మా కన్నీళ్ళని చూసిరు. మరి రేపొద్దున మిమ్మల్ని మళ్ళీ మేము తెచ్చుకుంటే మిగిలిన మమ్మల్ని కూడా చంపి కొమ్మలైతే ఎట్లా చేయలేను మొదలే ఉన్నది కదా అన్న. ఇప్పటి వరకు వీళ్ళందరూ కూడా కొంత సమాజం దృష్టిలో వీళ్ళందరూ ప్రభుత్వము తిరస్కరించినటువంటి వ్యక్తులుగా కొంతమంది ఉన్నారు. మరి వీళ్ళ మీద ఎందుకు మీకు ఆ భావోద్వేగం కలిగిందని అనుకోవచ్చు? ఇప్పుడు వాస్తవానికి మావోయిస్టులు చాలామంది ఎన్కౌంటర్ అయిపోయిన చాలామంది సరెండర్ అయ్యారు. ఈ మావోయిస్టులు ఏంటిది, వీళ్ళ సిద్ధాంతం ఏంటిది అనేది
మనకు మనస్ఫూర్తిగా మనకు తెలియదు ఈ విషయం. మనం జనజీవనంలో ఉన్న గులాబీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీలు మనం వీళ్ళని చూస్తాం. మనం ఎందుకంటే అన్ని పార్టీలను అట్లా అనుకుంటే, తెలంగాణ మట్టి మీద ఒట్టు పెట్టి చెప్పుతున్న వట్టి మాట కాదురా ఇది, రామో అయోధ్య రామ మోడీ గారు చెప్పుతున్నది, మన ఇంటి మీద బీజేపీ జెండ పెట్టుకుంటే చాలు మోడీ గారి అండ ఉంటుంది, రామో అయోధ్య రామ బ్రతుకు బంగారమవుతుంది, కూలి తల్లి ఇంటిలోన గంజి నీళ్లు దాగినాడు, సమాజాన్ని బాగు చేయ ప్రధానమంత్రి ఈనాడు రో అని రాసిన నేనే. మనకిదే తెలుసు. కానీ ఇది కేవలం ఇలాంటి వాళ్ళని మనుషుల్ని చంపడం ఎందుకు, పిలిచి మాట్లాడి బాగు చేసుకుంటే బాగుంటుంది కదా అని ఒక సాటి మనిషికి కష్టం వస్తే బాధపడే ఈ సమాజం, ఈ నేలలో సాటి మనిషిగా ఒక కవిగా పెట్టుకున్న కన్నిటిని వాలి, అక్షరాన్ని వాలి, అది ఎవరైనా కూడా పోలీసు నా ఫ్యామిలీలో కూడా పోలీసు వాళ్ళు చాలామంది ఉన్నారు. మా నాన్న పోలీసే, మా అన్న పోలీసే, మా ఫ్యామిలీలో చాలామంది పోలీసులే. నేను పోలీస్ పాటలు కూడా చాలా రాసిన. పోలీసులే అయినా ప్రాణాలే, వాళ్ళైనా ప్రాణాలే, ఎవరైనా. ఇప్పుడు పొట్టాకూటి కోసం కొడుకు పోలీసోళ్ళ చేరినాడు, కల్లోలిత ప్రాంతానికి బందోబస్తుకెళ్ళినాడు, ఎక్కడున్నాడో కొడుకు ఏమైపోయెను, భద్రంగా వస్తాడో లేక బాసిపోతాడో అని పాటలు గద్దరన్న రాసిన పాటలు. అంటే ఇప్పుడు మీకు ఈ ఉద్యమాలకు సంబంధించి, హిడ్మా గురించి సంబంధించి, ప్రభాకర్ ఎల్టీటీ ప్రభాకర్ వీళ్ళ నేపథ్యం గురించి మీకు తెలియదు, పూర్తిగా వాళ్ళ సిద్ధాంతాలు తెలియదు. వాస్తవానికి వాళ్ళు ఎవరో తెలియదు. కిల్లర్ వీరప్పన్ అంటే అసలు ఫస్ట్ వచ్చేది వీరప్పన్ పేరు కంటే ముందు వచ్చేదే కిల్లర్. కిల్లర్ అంటే ఒక దొంగ. ఒక దొంగనా కొడుకును చంపితే మనకెందుకు బాధ, కానీ అతనికి అన్నంలో విషం పెట్టి ఫస్ట్ చంపిన తర్వాత ఎన్కౌంటర్ చేసేలనే బాధే తప్పితే అట్లా తీసిన ప్రాణం వాడు బతికి ఉంటే అసలు ఏమవునో చూస్తుంగా. కురుక్షేత్రం అనే యుద్ధం, కురుక్షేత్ర సంగ్రామంలో రాత్రి డేరాలలో వచ్చి విషం పెట్టి చంపింది ఏది లేదు. ఎదురుగా యుద్ధంలో ఓలకోలు పొడుచుకొని బాహుబాహిగా యుద్ధం చేసిందే కదా, గట్లయితే బాగుండనే ఉద్దేశంతో తప్పితే. ఉప పాండవులని అశ్వత్థామ రాత్రి డేరాలకు వెళ్ళి చంపిన సందర్భం ఉంది కదా. ఎవడో ఒక్కడు ఉంటాడు, కానీ ఇది లోక కళ్యాణం కదా అన్న. ఇంత జరిగిన తర్వాత ఇప్పుడు హిడ్మాను మీరు ఎట్లా చూస్తున్నారన్న? నేనేమంటున్నానంటే, ఇప్పటికే ఆల్రెడీ పోరాటాలను ఎవరు ఆపలేరు. ఇప్పుడు బీసీ ఉద్యమం పోరాటంలో నేను పోరాటం చేస్తున్నా, ఆపుతారా? ఈ భూమి, ఆకాశం, మానవాళి, ఈ కడుపు, ఈ చెయ్యి, ఈ మూతి ఉన్నంతకాలం పోరాటం. నేను పోరాటం అంటేనే పేదోడు తల్లి పోరు బుట్టింది మన పేదోని కొరకే, ఎత్తిన ఈ జన్మ వట్టిదైపోవద్దే, ఓ మనము ఎత్తిన ఈ జన్మ వట్టిదైపోవద్దు, సచ్చిన ఈ మట్టిలోనే కలుస్తాము, పుట్టేది ఒకసారి సచ్చేది ఒకసారి, మిగిలేది పోరాటమే అని రాసిన. ఎన్ని పోరాటాలు జరిగినాయి. ఇప్పుడు జల్ జంగల్ జమీన్ అని ఆదివాసి బిడ్డ కొమరం భీం యుద్ధం చేసాడు. అతని మీద సినిమాలు కూడా వచ్చినాయి. ఆ తర్వాత సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, ఆజాద్ చంద్రశేఖర్, ఎంతోమంది వీరులు, వాళ్ళని ప్రభుత్వాలు వాళ్ళని చంపిన తర్వాత వాళ్ళ విగ్రహాలు వెలిసినాయి, వాళ్ళ జయంతిలు వర్ధంతిలు. ఇంతెందుకు, మన్యం వీరుడు అడవిని ఆగం చేస్తున్న బ్రిటిష్ వాళ్ళు అడవులను ఆగం చేస్తూ ఉంటే, మా అడవులను ఆగం చేయద్దు, ఇది మా సంపద. సేమ్ నాకేమనిపిస్తాయంటే, కొమరం భీం చేసింది హిడ్మా పోరాటమే, అల్లూరి సీతారామరాజు చేసింది హిడ్మా పోరాటమే.
ఆ అల్లూరి సీతారామరాజును చంపిన తర్వాత అల్లూరి జిల్లా చేసిర్రు, అల్లూరి సీతారామరాజు విగ్రహాలు పెట్టిర్రు. నేను చెప్పిన అందరి మీద పాఠాలు కూడా పెట్టిర్రు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో బద్దం ఎల్లారెడ్డి, బద్దం బాలరెడ్డి, మల్లు స్వరాజ్యం, ఆరుట్ల కమలాదేవి, దొడ్డి కొమరయ్య, షేక్ బందగి, చాకలి ఐలమ్మ, ఎంతోమంది వీరుల పాఠాలు ఇవాళ చదువుకుంటున్నారు మన బిడ్డలు. రేపు హిడ్మా పాఠం కూడా చదువుకుంటారు బిడ్డలు, ముందు తరాల వాళ్ళు. ఆల్రెడీ బనీల మీద ఆయన ఫోటోలు వచ్చినాయి, రేపు విగ్రహాలు కూడా వెలుస్తాయి కావచ్చు. ఇదంతా చూసుకోవడం, మీరే వాళ్ళని హీరోలు చేస్తున్నారు. ఈ ప్రభుత్వాలే వాళ్ళని హీరోలుగా నిలబెడుతున్నాయి. కాబట్టి ఈ హీరోలను చంపకుండా మాట్లాడి మీకేమన్నా మన దేశానికి ఏమన్నా బాగుపడతారేమో. రేపు పొద్దున యుద్ధానికి, యుద్ధ నైపుణ్యానికి, యుద్ధ వ్యూహాలకు వాళ్ళకి పనికొస్తారేమో అని చెప్పి మనం వాడుకోవాలి. కానీ మన బిడ్డలు ఇప్పుడు ఒక్క హిడ్మాన్ చంపితే వేలాది మంది, లక్షలాది మంది తరలిచ్చులు, వాళ్ళంతెవరు సానుభూతి పరులే. వీళ్ళంతా మీకు రేపు పొద్దున ఎట్లా ఓట్లు వేస్తారు? గాజర్ల గణేష్ని చంపితే 30-35 వేల మంది దహన కార్యక్రమంలో అటెండ్ అయినలు. ఎవరు ఆపగలుగుతారు? వాళ్ళెవరు కూడా ఏడ్చి చంపిన వాళ్ళ మీద 5 దోశల మన్ను పోసిపోయారు. కానీ రేపొద్దున వాళ్ళ ఓట్లు అయితే మీకు దక్కాయి కదా. అందుకే ప్రజలను చంపకండి, ఆస్తులు అమ్మకండి. ఇదే బాధ తప్పితే ఏ పార్టీల మీద, ఎవరి మీద కోపం లేదు. మనుషుల మీద, ఈ మానవ హింసల మీద, హత్యల మీద, ఈ చావుల మీద బాధ. తమ్ముడు పోలీసు, అన్న నక్సలైటు, కొడుకు నక్సలైటు, తండ్రి పోలీసు. ఒక చెట్టుకు 1000 పంగలు, ఒకే చెట్టుకు 1000 పంగలు. నువ్వు చెట్టు మొదలు నరికేసే ప్లాన్ చేస్తే ఆ పంగలు మొత్తం పోతే ఉట్టి బూడిదే మిగులుతుంది. ఇట్లా ఇది కరెక్ట్ కాదని. చివరికి మీరు వీటన్నిటిని మీరు ఎట్లా చూస్తున్నారన్నా? ఇప్పుడు ఎన్కౌంటర్లని ఇవన్నిటిని చూస్తున్నారు, మీరు ఎట్లా చూస్తున్నారా? సమర్థిస్తున్నారా, లేకపోతే పోలీసులను వ్యతిరేకిస్తున్నారా, లేకపోతే మావోయిస్టులను సమర్థిస్తున్నారా? ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తే ఫైనల్గా మీరు ఏం చెప్పదలుచుకున్నారు? చాలా దేశాల్లో కూడా ఉరి శిక్షలు కూడా బంద్ చేసి యావజ్జీవ శిక్షలు ఇస్తున్నారు. ఆ శిక్షను, ఆ నేరాన్ని బట్టి శిక్షలు ఇస్తున్నారు. మార్పు కోసం ఏం చేయాలంటే వాళ్ళని జ్ఞానవంతుల్ని చేయాలి. వాళ్ళు ఇది తప్పు చేసినాం కదా అని ఆలోచించుకుంటాడు చేయాలి. మీరు కూడా ఆలోచించాలి. ఎందుకంటే మాకేముంటుంది, మేము కవులం, పాటలు రాసేవాళ్ళం. మాకు ఎవరి మీద కోపం, ఎవరి మీద ద్వేషం ఉండదు. కుడి చెయ్యి మనదే, ఎడమ చెయ్యి మనదే. కుడి చెయ్యి చేసే పని కుడి చెయ్యి చేస్తుంది. ఈ కుడి చెయ్యి చేసే పని ఆగిపోతే మనకు జీవితమే ఉండదు, బ్రతకలేము. ఎడమ చెయ్యి మనదే, ఎడమ చెయ్యి చేసే పని ఎడమ చెయ్యి చేయకపోతే కూడా బ్రతకలేదు. కాబట్టి కుడి ఎడమ 2 చేతులు కలిస్తేనే జీవితం. అంతే తప్పితే మాకెవరి మీద ఇప్పటికి కాదు ఎప్పటికి కూడా కోపాలు ఉండవు. దేశభక్తి గీతాలు రాసినాం, ప్రభుత్వాల విధి విధానాల మీద రాసినాం, రాష్ట్రాలు తెచ్చుకున్నాం, ప్రభుత్వాల్ని మార్చుకున్నాం, ప్రభుత్వాల్ని తెచ్చుకున్నాం. ప్రభుత్వం దిగాలన్నా, ప్రభుత్వం నిలబడాలన్నా ఒక్క సాహిత్యం, ఒక పాట మాత్రమే. పాట యొక్క పవర్ యుద్ధ రథానికి షాయిశీల లాంటిది. మీరు శీలే కదా గింతంతుంటాని పీకేస్తే అడుగు కూడా కదలకుండా మీ రథాలు కూలిపోతాయి. ఇది ప్రమాదపు హెచ్చరిక. ఇది నిజంగా వరంగల్ సీనన్న ఎందుకంటే కవిగా ఉండి ఎన్నో అంశాలను కూడా దీంట్లో స్పృశించినట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఒక భావుకతతో నిండినటువంటి ఒక కవిగా ఇక్కడ ఎవరు
మంచి వాళ్ళ ఎవరు చెడ్డ వాళ్ళ అన్నది విషయం కాదు, చంపుకోవడాలనేవి ఇక్కడ మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ప్రపంచ దేశాల్లో కూడా ఎంతో పెద్ద శిక్షలైనా సరే ఉరి శిక్షలు రద్దు చేసి యావజ్జీవ కారాగార శిక్షలు వేస్తూ కాలం మారుతున్నటువంటి ప్రస్తుత తరుణంలో ఎక్కడా లేని ఒక ఆటవిక పరిస్థితులకు ఇక్కడ చెక్ పెట్టాల్సినటువంటి అవసరాన్ని గుర్తు చేస్తూ ఇక్కడ నుండి అయినా సరే ఎన్కౌంటర్ అనేది కాకుండా వారికి మార్చేటువంటి అవకాశం కల్పిస్తూ మార్పు కోరుకునే విధంగా ప్రజల్ని కూడా ఇక్కడ ఎక్స్ట్రీమిస్ట్ మైండ్ సెట్లు ఉన్నటువంటి వాళ్ళని కూడా దారిలోకి తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎవరైనా సరే ఈ దేశంలోనే పుట్టినటువంటి బిడ్డలుగా వాళ్ళని దారికి తెచ్చుకోవాల్సినటువంటి పెద్దన్న పాత్ర పోషించాల్సిందిగా, తండ్రి పాత్ర పోషించాల్సిన బాధ్యతగా కూడా ప్రభుత్వాల మీద ఉండాలి తప్ప ఇక్కడ కడతేర్చి కన్నీడు విలిప సూచనలు అలాగే ఒక హెచ్చరికలు కూడా చెప్తున్నారు. ఎందుకంటే బండి రథానికి సాయిశీల ఉన్నది చిన్నగానే ఉంటుంది, కానీ తీస్తే మాత్రం రథమే కూలిపోతుంది. కాబట్టి ఏ ఒక్క చిన్న అంశాన్ని కూడా తేలిగ్గా తీసుకోకుండా ఒక సమసమాజ నిర్మాణం కోసం ఒక ప్రణాళికాబద్ధంగా వెళ్తేనే నిజమైనటువంటి సమాజం నిలబడుతుంది, మళ్ళీ భారతదేశం యొక్క అస్తిత్వం నిలబడుతుంది అన్నటువంటి ఒక ఆలోచనలు తన మాటల రూపంలో పాటల రూపంలో కూడా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే ఇక్కడ వాళ్ళ మేనత్త కూడా ఉన్నది. ఇదంతా చూస్తుంటే ఏం చెప్తుందో ఒకసారి వాళ్ళ మేనత్తను కూడా అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఆయన ఎట్లయినా చనిపోయిండు, అయిపోయింది. గవర్నమెంట్కు నచ్చలేదు, తీసేసిండ్రు. మళ్ళీ మీరెందుకు ఇట్లా చేస్తానని నేను అంటాను. ఏం చేసినట్టు అనిపించింది మీకు? ఇప్పుడు వచ్చి అడుగుతాను కదా, ఎందుకు అని అడుగుతాను. అన్న సినిమా పాటలు రాస్తాడు కదా, ఆ పాటలు రాస్తా పాటలు కూడా చాలా తెలంగాణ ఉద్యమంలో కూడా పాటలు రాసిండు, వివిధ పార్టీలకు పాటలు రాసిండు, సినిమాలకు పాటలు రాసిండు. ఇప్పుడు ఏదైనా సమస్యలు వస్తే సమస్యల మీద కూడా పాటలు రాస్తూ ఉంటాడు. ఆ పాటలు అన్న నోటి నుంచి వస్తే ఎందుకంటే చాలా డెప్త్గా ఉంటాయి. ఆ పాటలు ఇందామని అనుకున్నాం. ఇప్పుడు అన్న మాట్లాడే మాటలు మీకు ఏమైనా ఇబ్బంది అనిపించిందా? సమస్య మీద ఇది ఒక కంప, ఇది ఈ కంప ముచ్చట అని ఎందుకు అడుగుతాను అని నేను అంటాను. కంప అని ఎందుకు అనుకుంటున్నామా? కంపే ఇది. మరి వాళ్ళు సాధించింది ఏమి లేదు, సచ్చుతానికే పోయింది వాళ్ళకు. చంపిన్లు కానీ వాళ్ళు ఏమన్నా సాధించుకొచ్చిల్లా దేశాన్ని? ఇప్పుడు ప్రజల కోసమే అని చెప్పి అంటున్నారు కదమ్మా వాళ్ళు. మరి ఎందుకంటే ఎక్కడో పోయిన కూడా చంపుకొచ్చిరు, ఏమున్నది? ఇప్పుడు వాడిని అడిగితే ఎందుకు ఏమున్నది అందులో? నాకైతే ఏం లేదు అనిపిస్తుంది. మరి ఏం చేస్తే మంచిగా ఇంత అన్నం పెట్టినోడిని చంపిరి, మాట్లాడినోడిని చంపిరి, ఇటు పోయిన అడిపోయినా అందరినీ చంపిన్లు. సంపంగా ఆడొక్కడు ఇక్కితే వాడిని చంపిన్లు. ఇక వీడిని అడిగితే ఏమవుతుంది? అది ఏందంటే పాటలు పాడుతుండు కదా మంచిగా పాడతాడు. అవి మంచి పాటలు పాడితే మాకు కూడా సంతోషమే. ఇప్పుడు ఉత్తగా మాట్లాడిన పట్టుకపోయి అందులో నూకిండ్లు ఎందరినో చూసిన ఊళ్ళల్లో. ఎందుకు అంత ఎందుకు? ఏదో వానికి పిల్లలు, వాని భార్య, వానికి ఏదో వాడు చేసుకొని బతకాలి. ఇవి వద్దు ఈ ముచ్చట్లు. మరి ఇంటర్వ్యూ చేద్దామంటావా వద్దంటావా? నాకు ఇష్టం ఉండదు ఇవి. ఇంకా వేరే అడుగుండ్రి, ఇంకా వేరే ముచ్చట్లు అడుగుండ్రి, నాకు మంచిగా అనిపిస్తుంది. అన్నల గురించి అడగానే అడగద్దు. ఎందుకు అడగొద్దమ్మా? మరి అన్నలు ఉండడం వల్లనే ఎంతో కొంత గవర్నమెంట్ వాళ్ళకు తట్టుకోలేకనే వెనకమర్ర చంపుకొస్తాను. వాళ్ళకు ముందుకు వచ్చేదానికి దమ్ము లేక, ధైర్యం లేక. ఇప్పుడు వీళ్ళని అడిగితే ఏమవుతుంది? అది గవర్నమెంట్కు దమ్ము ధైర్యం లేదంటారు. లేదు మరి, లేకనే కదా వెనక దవాఖాన్లు నుండి చంపింది. మళ్ళీ గిసొంటోళ్ళను ఎందుకు అడుగుడు? ఎందుకు? అరే ఉత్తుత్తోలో బట్టి పీకుతా అంటారు గవర్నమెంట్. ఎందుకు మరి అది? మరి గవర్నమెంట్ కు దమ్ము ధైర్యం లేదన్నందుకు మరి నిన్ను కూడా జైలు పెడతారు. ఏమంటావు? నన్ను తోలినా నన్ను ఏం చేస్తారు వాళ్ళు? కానీ నేను సావంచుల్లో ఉన్నా, నన్ను ఏం చేస్తారు? కానీ కొన్నాళ్ళు బతికేటోడు, వానికి ఎందుకు ఈ కంపంతా? ఇప్పుడు ఏమైతే అనుకుంటారమ్మా? ఏం కాదు, మంచిగా పాట పాడిండు కదన్న. పాట పాడిండు కానీ దాని గురించి అడగకుండా వాళ్ళకి అంతే. నన్ను తీసుకోపోయి నన్ను ఏం చేస్తాడు వాడు? పాపం వాళ్ళ తల్లిని చూస్తే అందులో నాకు కళ్ళకు నీళ్ళు వచ్చినాయి. ఇప్పుడు ఏమన్నా ఉన్నదా అందులో? తల్లి ఇక్కడ బోబెట్టిండా? కన్నందుకన్నా తీసుకుపోయారు, చంపిరి. ఆయన సంపాదించుకొచ్చింది ఏమున్నది? తల్లిని చేసింది ఏమున్నది? ఎందుకు పని లేక నాకు ఇంటర్వ్యూ గీస్తుంటే వద్దు. మరి ఇక నక్సలైట్లు మొత్తం లేరట కదా, ఇడ్మతోటి అయిపోయింది అంటున్నారు కదా, మరి మీకు అనిపిస్తుంది? ఉన్నారట కదా, చెప్తాను టీవీలో. ఇంకోడు ఉన్నాడు, వాడిని కూడా రావాలి అని, అది ఇది అని. వాడిని ఎప్పుడో కాల్ చేస్తారు, అది అటు రేటు. కానీ అందరికి రుద్దద్దా కంప. ఎందుకు ఆ కంప? పనికిరాని కంప. ఇప్పుడు అన్నాలు ఉండాలంటారా వద్దంటారా? మరి ఉన్నప్పుడే మంచిగా ఉండే అంతా. కానీ వాళ్ళందరినీ ఏర్పాటు చేసిరు. వాళ్ళ తల్లులు, వాళ్ళ భార్యలు అందరు ఎంతోమంది హింసపడ్డారు. ఇంక వాళ్ళది వాళ్ళని చూసినలా వాళ్ళ గోడు. ఇప్పుడు ఒకడు గవర్నమెంట్ వాడో వీడో సత్యవానికి పింఛనో ఏదో వస్తుంది. ఇప్పుడు ఇట్లా పోయిన వాళ్ళు చంపితే వాళ్ళకి ఏమన్నా ఉన్నదా? తల్లిదండ్రులు హింసపడేదే, వాళ్ళకు ఉన్నోళ్ళు హింసపడేదే, ఏడ్చి నాశనం అయ్యేదే. కానీ ఏమన్నా ఉన్నదా? అందులో పోయి ఏమన్నా మలుపుకొచ్చింలా? మరి ఏం మలుపుకు రానప్పుడు ఎందుకు పోయినట్రమ్మా? ఏ సముద్రం నుంచో ఒక అబ్బాయి పోయిండు, ఒక్కడే కొడుకు.
పోయిన పాపం ఏడుకాడికి కోసి ముక్కలు చేసి పెట్టెలో పెట్టి తెచ్చిండ్రు. తల్లి రోగాన పడి తండ్రి రోగాన పడి హింసపడి చచ్చిండ్రు. ఏమన్నా ఉన్నదా అందులో? ఉన్నదా? కన్నా ఏం చేస్తే మంచిగా ఉంటుంది అమ్మ? ఎందుకంటే వాళ్ళు ఏదో ఒకటి ఉద్యమాల బాట బట్టి ఏదో సాధిద్దామని చెప్పి వెళ్ళిండ్రమ్మా. మరి ఏం చేస్తే మంచిది? ఇప్పుడు అంతా పిల్లలు కూడా చాలా వరకు కొంత అప్పుడు అంతా చాలా మంది అట్నే పోయినారు కదా. అప్పుడు మెయిన్లీ ఇప్పుడు ఎవరు పోతలేరు. వాడు గోడల మీద రాసిండని పోలీసు వాళ్ళు వచ్చి అవి తూడిపించి వాళ్ళని కొట్టిరి. తెల్లందాకా వచ్చి వీళ్ళు కొట్టిరి. నడుమ నష్టపోయేది మా ఊళ్ళో కోంటను పట్టుకపోతే మేము అందరం ధర్నా చేయబోయినాం. అందరు దెబ్బలు తిని వచ్చిండ్రు. ఏం బాధ ఇది అంతా ఎందుకు? నీ అమ్మని మీ పేరేం పేరమ్మా? నా పేరు రాదమ్మ. సీనన్నలో మేనత్త. ఇప్పుడు ఓవరాల్గా ఇదంతా చూసిర్రు, సీనన్న పాటలు పాడేది చూసిండ్రు, అంతకు ముందు నక్సలైట్ల కాలం చూసిండ్రు, ఇప్పుడు నక్సలైట్లు పోలీసుల మధ్య ఎన్కౌంటర్లు చూస్తున్నారు. ఈ సమాజం అంతా చూస్తుంటా అంటే ఇప్పుడు 80 ఏళ్ళు ఉంటారా మీరు? 70 ఏళ్ళు ఉంటారా? ఏదో ఎన్ని ఏళ్ళు ఉంటారమ్మా? ఓకే. ఈ 70 ఏళ్ళ జీవితంలో మీకు ఈ సమాజాన్ని చూస్తుంటారు, మీకు ఏమనిపించింది? నక్సలైట్ వాళ్ళదే కరెక్టు, కానీ దాన్ని చెల్లనిత్తలేరు గవర్నమెంట్. ఉత్త అమాయకుల బట్టి సాపుతారు. ఎందుకు ఇక ఇది అంతా? సిద్ధాంతాల కోసం నక్సలైట్లు బలవుతుండ్రు, ఎవరో పనిల వ్యూహాలలోకి ఉద్యోగాల కోసం వెళ్ళి జీతం కోసం వెళ్ళి వీళ్ళు చచ్చిపోతానంటారా? చచ్చిపోతాను. వీళ్ళ భార్య పిల్లలు ఆగమే, వాళ్ళకి ఎవడన్నా ఆగమే. మంచిగా పరిపాలించేటోడు పరిపాలిస్తాడు, ఏసీలో వంటాడు, ఎక్కడో ఉంటాడు. పోలీసు వాళ్ళ బాధ ఏంది? అసలు వీళ్ళ బాధ ఏంది? సచ్చుడు బాధేనా? ఎందుకు ఇదంతా? మరి డ్యూటీ చేస్తాం, అయ్యో మా భార్య పిల్లలు పోదించుకుంటామని పోయి పాపం 300 మంది వాళ్ళ గెట్టు దున్నిండా వీడు, లేకుంటే వీని గెట్టు వాడు దున్నిండా? పంచాయతీ ఎందుకు వీళ్ళకు? మధ్యాహ్నం అన్యాలంగా చచ్చిపోయినారు. అందుకనే మా ఇసొంటోళ్ళను ఉత్తుత్తోళ్ళను అడిగి చేస్తే ఆ కంప ఎటు చుట్టుకొస్తుందో నాకు అట్లా అనిపిస్తుంది. హక్కుల కోసం మాట్లాడితేనేమో అన్నల్ని చంపేస్తాను, మరి ఉద్యోగాల కోసం బతుకు తెరువు కోసం ఉద్యోగాలు చేస్తుంటే పోలీసులు కూడా ఇబ్బందులు పడుతున్నారు. పోలీసులు కూడా ఇప్పుడు అన్నలతో ఇబ్బంది లేదనుకుందాం, మరి ఏం చేస్తే మంచిగా ఉంటుందమ్మా? ఇక్కడ జనాలు ఏ ఉద్యోగాలు చేస్తే మంచిగా ఉంటుంది? ఏ ఉద్యోగం అంటే వాళ్ళ పొట్ట కుట్టుకుంటూ పోతే ఊరుకు పో, అక్కడ వచ్చిర్రు పో అంటే పాపం వాళ్ళు పోయి వాళ్ళు బయలైనరా. వీళ్ళు నీ అమ్మ దొరలు, వీళ్ళకి ఇంత ఆస్తి ఇది అంతా వీళ్ళకు ఉన్నది, వీళ్ళని ఏమో చేయాలంటే వీళ్ళది ఎటు చేల్తలేదా? వీళ్ళు చచ్చుడు వాళ్ళు చచ్చుడు, ఏమొస్తుంది ఇలా? మరి ఏం చేస్తే మంచిగా ఉంటుంది అంటారు? ఇప్పుడు అందరు సబ్సిడీ అవుతుంది. ఇప్పుడు వాళ్ళని మనం మోడీ అసంటుంది ఏం చేస్తాం మనం? అతికారం గుప్పిట్లున్నది, ఏం చేసినా నడుతుంది. ఇవాళ నువ్వే తండ్రి ఉన్నావు, నీ 2 కొడుకులు ఉంటారు, ఈ భూమి అది ఇది నీ పేరు మీద ఉంటుంది, నీ కొడుకులు ఆడు అంటే ఆడాలి, అంతే కదా? ఇప్పుడు మోడీ అన్నట్టు ఎమ్మెల్యేలు ఎంపీలు వాళ్ళు ఎక్కడో కూర్చుంటారు, వాళ్ళ పిల్లలు మంచిగా ఉంటారు, మంచి కాలేజీలో చదువుతారు, మంచిగా ఉంటారు. ఉత్తోళ్ళు అందరు చావాలి ఇక, అంతే కదా? మరి మోడీకి పెళ్లి గిట్ల కాలేదు కదా, మరి పిల్లలు లేరు కదా? చెప్తాను నేను అట్లా. అసొంటోళ్ళు ఉంటే ఇప్పుడు మన ఈయన ఉండేగా రేవంత్ రెడ్డి, చంద్రబాబు, వాళ్ళకి ఏమన్నా బాధ? ఇది మంచిగా కూర్చొని అన్యాలంగా మందిని చంపుడు. అంటే ఇక్కడ పేద ప్రజలే ఇక్కడ ఇబ్బందులు పడుతున్నారు. మొత్తానికి పేద ప్రజలు అయితే జనాల కోసం నిలబడతా ఉంటారు, వాళ్ళే ఇబ్బందులు పడుతున్నారా కదా? మరి మీకు అర్థమైతే లేదన్న అడుగుతాను. కానీ మీరు ఏం చెప్తారో మాకు అన్నీ చూస్తామమ్మా, కానీ మీలాంటి వాళ్ళ మాటలు వింటేనే కదా సమాజం ఏమనుకుంటుందో తెలిసేది. తీసుకుపోను వాళ్ళని కాల్ చేయ, నాకు సైట్ వాళ్ళకి అన్నం పెట్టిండనా, వాళ్ళతో మాట్లాడిండనా, మా బావ కొడుకుని తీసుకుపోయి సంపుదురు. ఎక్కడనో మాకు ఏటెంబడి ఇంత పొలం ఉన్నది, ఆయనకి ఏడ కలిసి మాట్లాడినరు, తీసుకుపోయి సాగొట్టేటోని అటు తిరిగి ఇటు తిరిగి ఎట్నో అట్లా ఇడిపించుకొచ్చినాం. అడు ఏం చేసిండు? వ్యవసాయం చేసుకొని బతికేటోడు అంత ఆగం ఆగం అంటే నక్సలైట్ వాళ్ళది ఒక కంప అది. ఇప్పుడు అది కంప అంటే నీకు అర్థమైందో కాలేదో, అది ఒక్క కాడ ఉచ్చుకుంటే దాన్ని పీకితే ఇంకోటి ఇంకోటి ఇంకోటి. పరికి కంప అంటారు అదేనా? పరికంప వేరే, దూదెక్కుల కంప వేరే, అన్ని కంపలు వేరే ఉంటాయి. అవి అసొంటిది నక్సలైట్ పేరు అట్లా ఉన్నది. వాళ్ళు ఏం దుర్మార్గులు కాదు, కానీ వాళ్ళ పేరుగా అట్లా వచ్చింది. అంటే మంచి కోసం యథార్థవాది లోక విరోధి అంటారు. అవును, మరి ఖచ్చితంగా మాట్లాడినోడు ఎక్కడైనా కూడా ఇప్పుడు పెద్ద మనుషులు కూడా నిజదిగా మాట్లాడినోడిని పక్కకు నూకుతారు. మరి అటు ఇటు మాట్లాడినాడు వాడింత పోతే తాగుతాడు, వీడింత పోతే తాగుతాడు, వాడు మంచోడు అవుతాడు. ఇది కూడా అంతే. నక్సలైట్ వాళ్ళు సాయం చేసి వాళ్ళ గురించి ఉత్తగా మాట్లాడినా కూడా అది కాళ్ళకు చుట్టుకొస్తుంది. అది మరి మాట కరెక్ట్ మాట్లాడటం లేకపోతే ఎవరు ఏది చెప్తే దొంగల చేతిలోకి రాజ్యం పోతుంది కదమ్మా. మరి దాన్ని ఎట్లా అయింది? అట్నే ఇంటవా అంటవా? ఏమన్నా పోకుంటుంది ఆపిల్లా? మరి అంటే అంటే మాట్లాడకుండా ఉండలేరు కదా, ఆత్మాభిమానం చంపుకొని బతకలేరు కదా. ఇంత ఎప్పుడు బట్టి చేస్తాను. ఇప్పుడు ఏం నిలబడ్డది? ఏమైంది? ఏమన్నా వచ్చిందా? ఏమన్నా
ఏం రాలేదు. మరి ఇట్లనే జనాలు వెళ్ళిపోతాయి, ఎందుకంటే తరతరాలు ఇట్లనే ఇంకా ఆగమవుతావు ఆయన. ఎందుకు ఆగమవుతారో మంది వాడు చూసుకుంటాను. అన్నిటికంటే నొప్పింపగా తానొవ్వగా తప్పించుకొని తిరుగువాడు ధన్యుడు సుమతి అంటారు. నా చిన్ని బొజ్జ శ్రీరామ రక్ష అనుకుంటే జాలిగా. అట్లా కాదు, పిల్లలు భార్య పిల్లలు ఆగమవుతారు అట్లా పోయి. వాడు పోయినోడు పోతాడు కానీ వెనక మరి ఎందరు అసలు సైతాన్లో చూడుంటారు కదా. పోలీసు వాళ్ళు అంటే మా అన్న కూడా పోలీసే, మా మేనల్లుడు మా మేనమర్ది కొడుకు వీడు కూడా పోలీసే. ఇప్పుడు ఏమున్నది, డ్యూటీ రూపాయల కోసం భార్య పిల్లలు చదువుకుంటామని పోతే ఇప్పుడు ఆడ డ్యూటీ పడ్డదంటే అడవిలో చచ్చినట్టు పోవాలన్నా, ఆడ చచ్చేది తెలియదు బతికేది తెలియదు. మధ్యాహ్నం వీనికి ఏమన్నా వానికి గెట్టు తిండిండా, వీనికి ఏం పగా, వాడొచ్చి వీనికి గెట్టు తిండిండా. వాళ్ళు మంచి కూసుంటాలా హాయిగా ఏసీలల్లా నడవ వీళ్ళు చావాలి, అంతే కదా. అందుకే ఇప్పుడు నువ్వేమో మాటల రూపంలో చెప్పినావు, అన్ననేమో పాట రూపం చెప్పిండు. అన్నకు నీకున్న తేడా, నువ్వు అన్నకంటే ఎక్కువ నువ్వే మాట్లాడినావు. ఇప్పుడు అన్ననేమో మా పాట రూపంలో చెప్పిండు, నువ్వేమో మాటల రూపంలో చెప్పినావు. ఇక్కడ ఇది నిజంగా రక్త సంబంధం, ఎక్కడ చూసినా గదే రక్తం ఉంది. అన్ననేమో పాట రూపంలో పాడిండు, అమ్మనేమో మాట రూపంలో మాట్లాడింది. నిజంగా ఎంతో చాలా లోతైనటువంటి అంశాలని మాటలే మాట్లాడాం, కానీ దాంట్లో నిగూఢ అర్థం చాలా ఉంది. ఎందుకంటే ఇక్కడ ఉద్యమాల కోసం వెళ్ళినటువంటి వాళ్ళు, అంటే వాళ్ళ కోసం కాదు, సమాజంలో ముందు జరగబోయేటువంటి పరిణామాలు దృష్టిలో పెట్టుకుని జరిగే నష్టాన్ని అంచనా వేస్తూ దాన్ని తప్పించేటువంటి క్రమంలో కొంతమంది ఉద్యమాల బాట పట్టినటువంటి మాట వాస్తవమే. కానీ ఆ వెళ్ళినటువంటి వాళ్ళు ఏం సాధించారన్నది కూడా ఇక్కడ ప్రశ్న. ఇక్కడ మరి పోలీసు వాళ్ళు కూడా ఎంతోమంది భార్య పిల్లల్ని సాధనం కోసం ఉద్యోగాల బాట పట్టి ఉద్యోగాల కోసం ఇక్కడ లేని శత్రుత్వాన్ని కూడా పెంచుకొని ఇక్కడ ఒకరికోరి చేతిలో చనిపోవడం అనేది, ఎన్కౌంటర్ రూపంలో వెళ్ళడం అనేది కూడా గత 70 సంవత్సరాల నుంచి కూడా చూస్తున్నటువంటి కుటుంబ సభ్యులు కూడా ఇక్కడ ఉన్నారు. వాళ్ళందరూ చూస్తూనే మాట్లాడుతుంటే ఎన్నో అంశాలు కూడా బోధపడుతున్నాయి. కాకపోతే ఏంటంటే ఇక్కడ ప్రభుత్వాలు అంటే ఎవరో చేస్తున్నటువంటి స్వార్థాలకు బలైపోతున్నటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అందులో భాగంగానే ఇప్పుడు ఎన్కౌంటర్లో మరణించేటువంటి ఇటు పోలీసులు కావచ్చు, ఇటు నక్సలైట్లు కావచ్చు, ఎవరైనా సరే ప్రాణాలే. కాబట్టి ఒక ప్రణాళికాబద్ధంగా ఉండి సమసమాజ నిర్మాణం కోసం మరికొత్త వ్యూహంగా వెళ్ళి ఇటు ఎవరి ప్రాణాలు కోల్పోకుండా ఒక సమన్వయం సాధించే దిశగా వెళ్తే బాగుంటుందని చెప్పి అన్న వరంగల్ సీనన్న, అలాగే వారి మేనత్త రాధమ్మ, పాటల రూపంలో వరంగల్ సీనన్న, మాటల రూపంలో రాధమ్మ చెప్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా వారి మాటల్లోని అంతరార్థం బోధపడితే నిజంగా సమసమాజ నిర్మాణం దాని వెనుకనే ఉందన్నది మాత్రం సుస్పష్టంగా మనకు కనిపిస్తుంది. అన్న తను సహజంగా సహజ కవి, ఆశు కవిగా కూడా అప్పుడప్పుడు అన్న మాటలను చూస్తుంటే పాటలను చూస్తుంటే అనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ కిల్లర్ వీరప్పన్ కానీ, ఎల్టీటీ ప్రభాకర్ కానీ, అలాగే ఇక్కడ ఉన్నటువంటి హిడ్మా కానీ వాళ్ళ ఉద్యమ నేపథ్యాలు తెలియదు. కానీ ఇక్కడ ఒక వీరత్వం అనేది తెలంగాణలో పుట్టినటువంటి బిడ్డలకు ఉన్నటువంటి ఒక ఆక్రోశం, ఆవేదన, భావుకత ఏ విధంగా ఉంటుందో అవన్నీ కూడా సమాజాన్ని చూస్తుంటే కనిపిస్తాయి. కానీ ఎప్పుడైనా సరే విజయం అనేది ఇక్కడ పోరాటాల ద్వారా సాధించాలి తప్ప ఎదుటి వాళ్ళని ఇక్కడ కొన్ని బూటకపు ఎన్కౌంటర్లా లేకపోతే ఏ విధంగా మభ్యపెట్టి చంపారన్నది ఇక్కడ అప్రస్తుతం. కానీ ఒక పోరాటాల వీరుడిగా నిలబడినటువంటి, ప్రజల కోసం నిలబడినటువంటి హిడ్మాను చంపడము, అలాగే ఇక్కడ ఎంతోమంది అమరులవుతున్నటువంటి నేపథ్యంలో ఆ సిద్ధాంతాలు కూడా తనకు తెలియదు. కానీ దొంగ దెబ్బ తీయడము, ఎన్కౌంటర్ బూటకపు ఎన్కౌంటర్లు జరగడం, అవి బూటకపు ఎన్కౌంటర్లా నిజమా ఎన్కౌంటర్లా అనేది కూడా తనకు తెలియదు. కానీ ప్రజల నుంచి వచ్చేటువంటి స్పందన చూసిన తర్వాత ఆ భావుకతతో పాడినటువంటి పాటలే ఇవి అని చెప్పి అంటున్నారు. ఎప్పుడైనా సరే కురుక్షేత్రంలో కానీ యుద్ధం జరిగినప్పుడు ఎదురెదురుగా పోరాడి నిలబడి కలబడి గెలవడమే ఇక్కడ మనం వీరుని లక్షణం. కానీ ఇక్కడ వెనుకచాటుగా ఉండి చంపడం అనేది ఇక్కడ వీరుడి యొక్క లక్షణం కాదు. కానీ వాళ్ళలో ఉన్నటువంటి ఇప్పుడు హిడ్మా కానీ వారు ఎవరి కోసమైతే పోరాడారో వాళ్ళ యొక్క ఆలోచన విధానం ఏందో తెలుసుకొని చర్చలకు పిలిస్తే బాగుండేది. ఎంతోమంది పోలీసులను మట్టుబెట్టినటువంటి హిడ్మా తన యొక్క ఆ చతురత ఏందనేది కూడా తెలుసుకోవాలి. అరెస్ట్ చేసి కొద్ది రోజులు జైళ్లలో ఉంచి విచారించి తనకు ఇంకా ఏమన్నా మార్గం చూపిస్తే బాగుండేది అన్నటువంటి ఒక ఆలోచనలు మాత్రం చేస్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా ఇక్కడ పోరాటాల ద్వారా ఇక్కడ సాధించుకుంటున్నటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఎన్నో ఉంటాయి. అందులో భాగంగా వాళ్ళ మనసులు గెలుచుకునే విధంగా పోరాటాలు ఉండాలి తప్ప అంతమొందించే విధంగా ఉండకూడదు. ఈ ఎన్కౌంటర్లను కూడా పూర్తిగా కొంత సంయమనం పాటించి చర్చలు జరిపితే ఇంకా బాగుండేది అన్నటువంటి ఒక భావోద్వేగంతో కూడా తను భావుకతను కూడా ఇక్కడ
పాటల రూపంలో వెల్లడించినటువంటి పరిస్థితి. ఇటు బీజేపీ కానీ, బీఆర్ఎస్ కానీ, అలాగే కాంగ్రెస్ కానీ ఎవరైనా సరే ఇక్కడ ఇబ్బందులు పడుతూ ఉంటారు. కానీ దాన్ని సాధించుకునేటువంటి క్రమం వేరేగా ఉంటుంది. చివరికి విజయమే లక్ష్యంగా ఉంటుంది. కానీ ఇక్కడ చంపడం అనేది ఇక్కడ అన్నిటికంటే ఇబ్బందికరంగా గుర్తు చేసేటువంటి బాధ. అది పోలీసు వాళ్ళు కావచ్చు, నక్సలైట్ కావచ్చు, దొంగ కావచ్చు, ఎవరైనా కావచ్చు ఇక్కడ. కాబట్టి ఇవన్నిటిని కూడా ఈ హత్యలు అనేది లేకుండా, ఎన్కౌంటర్ అనేది లేకుండా ఒక సామరస్యపూరిత వాతావరణం ఉంటే బాగుండేదన్నటువంటి ఒక కవి హృదయం ఇప్పుడు మనకు ఆ పాటల రూపంలో తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. వరంగల్ నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.